ఎస్ఆర్హెచ్ టీం రీప్లేస్మెంట్ గా తీసుకున్న డేవిడ్ పైనే మామూలుడు కాదు. తను పవర్ ప్లే లో బౌలింగ్ చేయగలడు, మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చేయగలడు అండ్ డెత్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ చేయగలడు. వికెట్లు తీయడంతో పాటు తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయడం తన స్పెషాలిటీ. ఇలాంటి టైంలో ఎస్ఆర్హెచ్ కి ఈ ప్లేయరే కావాలి. ఈ ప్లేయర్ కి ఎక్స్పీరియన్స్, ఏజ్, హైట్ అన్ని ఎక్కువే. టిమ్ పైన్ కి టీ20s లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తను టోటల్ గా ఇప్పటి వరకు 233 మ్యాచెస్ ఆడి 304 వికెట్స్ తీశాడు అండ్ తన ఎకానమీ కేవలం 8 గా ఉంది. తను పవర్ ప్లే లో 113 వికెట్స్, మిడిల్ ఓవర్స్ లో 55 వికెట్స్ అండ్ డెత్ ఓవర్స్ లో 118 వికెట్స్ తీశాడు. తన రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే బిగ్ బ్యాష్ లీగ్ లో 6 మ్యాచ్ లో 11 వికెట్ తీశాడు అండ్ తన ఎకానమీ కేవలం 6.4 గా ఉంది. ఫైనల్ మ్యాచ్ లో 4 ఓవర్స్ బౌలింగ్ చేసి 8 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీశాడు అండ్ ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఉన్నాడు. ఈ టోర్నమెంట్ తన ప్రతి మ్యాచ్ లో వికెట్స్ తీస్తూనే ఉన్నాడు. ఐఎల్ టీ20 లీగ్ లో 9 మ్యాచ్ లో 17 వికెట్స్ తీశాడు అండ్ తన ఎకానమీ 8.6 గా ఉంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో కూడా 3 వికెట్స్ తీశాడు. తను ఆడిన లాస్ట్ 2 ఫ్రాంచైజ్ లీగ్స్ లో కూడా ట్రోఫీ విన్ అయ్యి ఐపీఎల్ కి వస్తున్నాడు. అండ్ ఈశాన్ మలింగా అయితే శ్రీలంక బోర్డ్ ఎన్ఓసి ఇచ్చింది. తనైతే ఐపీఎల్ లో ఆడబోతున్నాడు. సో ఈశాన్ మలింగా అండ్ కమిండో మెండిస్ ఇద్దరు శ్రీలంక ప్లేయర్స్ కూడా ఇండియాకి చేరుకున్నారు. వీళ్ళతో పాటు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇండియాకి చేరుకున్నాడు. కానీ ఫస్ట్ 4 మ్యాచ్లకి అందుబాటులో ఉన్నాడు. సో మొదటి 3-4 మ్యాచ్ల్లో ఇషాన్ కిషన్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. మరి డేవిడ్ పైన్ ని ఎస్ఆర్హెచ్ టీం తీసుకోవడం కరెక్ట్ కాదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి. రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో జాబ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.